పుష్ప ది రైజ్. ఈ మూవీ పీరియాడిక్ టైం మూవీ, కానీ ఈ టైంలో జరుగుతుంది స్టోరీ అని ఎక్కువగా మెన్షన్ చేయరు. 1962-2004లో జరిగే స్టోరీ మొబైల్ లేని టైంలో జరుగుతుంది. ఎందుకని మెన్షన్ చేయలేదు అంటే ఎర్రచందనం అనేది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల గురించి తీశారు. ఒక స్టార్ హీరో ఫుల్ యాటిట్యూడ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ చేసి చాలా రోజులైంది. హీరో యాటిట్యూడ్ గురించి స్టార్టింగ్ సీన్ నుంచి చూపిస్తారు. వానర్ వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఒక ఎత్తు అయితే, దానికి ఒక ఐడెంటిటీ కోసం డైలాగ్ కూడా పెడతారు. పుష్ప అంటే ఆడేవడరా అనగానే అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు చూడు, ఆడే పుష్ప. ఆ క్యారెక్టర్కి ఉన్న యాటిట్యూడ్ గురించి చూపిస్తారు. సుకుమార్ గారు ఆర్యా 2 మూవీ అప్పుడు అనుకున్నారంట క్యారెక్టర్కి ఏదైనా మ్యానరిజం పెడదామని. అది పుష్ప మూవీకి సెట్ అయింది. తగ్గేదేలే అనే డైలాగ్తో మంచి మ్యానరిజం ఉండాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గుర్తు ఏదో ఫైట్ చేసినప్పుడు ఇలా అంటున్నాను. ఒక 2 సార్లు ఏదో ఇలా అన్నా, ఇది ఒకసారి 1-2 సార్లు ఇలా ఏదో జస్టిస్కి యాక్సిడెంట్గా అన్నాను. అదే ఫిక్స్ చేశారంట. మూవీలో హీరో లోగా ఫీల్ అయిన ప్రతిసారి తగ్గేదేలా అంటూ సీన్ని హై చేసే విధానం మూవీకే హైలైట్ అయింది. బయట ఈ మ్యానరిజం క్రియేట్ చేసిన సునామీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. తగ్గేదేలే అనే డైలాగ్ తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్ని కూడా ఎక్కడా తగ్గనివ్వకుండా చూసుకుంటారు సుకుమార్ గారు. సునీల్కి సిగరెట్ వెలిగించినప్పుడు తనకి కాలుతున్నా సరే అలాగే పట్టుకుని ఉంటాడు సిగరెట్ అంటుకునే వరకు. అతడే పుష్ప అనగానే అన్నిసార్లు చెప్పించుకునేలా లేలే అని హీరో క్యారెక్టర్కి ఎలివేట్ చేస్తారు. ఒక్క సీన్స్లోనే కాదు, సాంగ్స్లో కూడా హీరో క్యారెక్టర్ని ఎక్కడా తగ్గనవ్వరు. శ్రీవల్లి సాంగ్లో హీరోయిన్ని పొగుడుతారు, కానీ అలా పొగడడం వల్ల హీరో క్యారెక్టర్ తగ్గకుండా ఉండేలా చూసుకున్నారు సుకుమార్ గారు. ఫస్ట్ చరణంలో ఎవరికి తలవంచను నేను నీ పట్టి చూసేందుకు తలవంచాను అంటాడు. అలాగే సాంగ్ మొత్తం ఉంటే హీరో క్యారెక్టర్ని ఎక్కడ తక్కువ చేసినట్లు అవుద్దా అని. అందుకే సెకండ్ లిరిక్లో నీ స్నేహితురాళ్ళందరూ ఓ మోస్తరుగా ఉంటారు, అందుకనేమో నువ్వు అందంగా ఉంటావు, 18 ఏళ్ళు వస్తే నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు అని హీరో క్యారెక్టర్కి హైపిస్తారు. మూవీలో పుష్ప క్యారెక్టర్ని మాత్రం మనం తగ్గేదేలే అనేలా రాసుకున్నారో అనుకుంటాం. కానీ పుష్పాని ప్రేమించిన అమ్మాయి శ్రీవల్లి క్యారెక్టర్ని కూడా ఎక్కడా తగ్గనవరు. మూవీ స్టార్టింగ్లో పుష్పకి ముద్దు పెట్టడానికి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, మొదటి ముద్దు నా మొగుడికే అనుకున్నా అంటది. ఏదో నార్మల్గా పెట్టారులే అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్లో శ్రీవల్లిని జాలరెడ్డి రమ్మంటాడు. హీరోయిన్ కూడా రెడీ అయ్యి జాలరెడ్డి దగ్గరికి వెళ్తుంది అనుకుంటాం. ఓపెన్ చేస్తే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తుంది. సర్లే జాలరెడ్డి గురించి చెప్పి వాడిని కొట్టించడానికి తీసుకెళ్తుందేమో అనుకుంటాం, కానీ ఆమె ఫస్ట్ హాఫ్లో చెప్పిన డైలాగ్కి ఇక్కడ పే ఆఫ్ ఇస్తారు. మొదటి ముద్దైనా మొదటి రాత్రి అయినా మొగుడు అనుకున్నోడితేనే అనుకున్నా నాతో పడుకో స్వామి అంటది. హీరోయిన్ అంత మాట అన్న తర్వాత కూడా సైలెంట్గా ఉండడానికి హీరో బన్నీ మూవీలో సోమరాజు కాదు, పుష్పరాజ్. అల్లు అర్జున్ గారి ప్రతి మూవీ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటాయి. ఈ మూవీ మాత్రం సోలర్ ఎత్తుకునేలా ఉంటుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. జనరల్గా స్టార్ హీరోస్ ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా స్క్రీన్ మీద చూడగానే అరుపులు వస్తాయి, కానీ పుష్పలో అల్లు అర్జున్ మాత్రం తన క్యారెక్టర్ని ముందు పెట్టి స్టార్డమ్ని వెనక ఉంచాడు. అక్కడ పుష్పరాజు అరుపులు వచ్చే తప్ప స్టైలిష్ స్టార్ కాదు. ఏ ఫ్రేమ్లో ఏ సీన్లో చూసినా అల్లు అర్జున్ గుర్తురాడు, ఆ పుష్పరాజు మాత్రమే గుర్తొస్తాడు. అలా ఉంటుంది ఆయన డెడికేషన్. ఆయన క్యారెక్టర్ మీద పెట్టే డెడికేషన్ అంత దగ్గర నుంచి చూశారు కాబట్టే స్టైలిష్ స్టార్ అని బిరుదిచ్చిన సుకుమార్ గారే ఐకానిక్ స్టార్గా మార్చారు. ఒక ఎర్రచందనం స్మగ్లర్ హీరో ఏంటి అని అందరూ అంటున్నారు, కానీ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది కాదు. ఒక పనికి అండ్ ఓనర్కి లాయల్గా ఉండడం, అనుకున్న దానికోసం ఎవరిని లెక్క చేయకుండా ఎంత దూరం అయినా వెళ్ళడం, ఇలాంటివి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. పైగా తను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల తనకి ఏ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో అదే చేద్దాం అనుకుంటాం. అందుకే మొదట్లో ఎక్కువ రిస్క్ ఉందని తెలిసినా అదే పనికి వెళ్తా ఉంటాడు. పోలీసులతో కూడా పోలీసుల జీతం కంటే దీంట్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటాడు. సో తను చేసే పని మంచి వచ్చేటో కూడా తనకు తెలియదు, ఆలోచించడు కూడా. పుష్ప నెగిటివ్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్. పుష్పని ఎక్కువగా నెగిటివ్గా చూపించినా సేమ్ టైం పాజిటివ్గా కూడా చూపించాలి. ఎందుకంటే మూవీలో జాలరెడ్డి క్యారెక్టర్ కంటే పుష్పరాజుని బెటర్గా చూపించాలి. మూవీలో పుష్ప కూడా అదే అనుకుంటాడు. మూవీలో అన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం నెగిటివ్గానే ఉంటాయి. జాలరెడ్డికి పుష్పకి థిన్ లైన్ డిఫరెన్స్ చూపిస్తారు. జాలరెడ్డి దృష్టిలో మగతనం వేరు, పుష్ప దృష్టిలో మగతనం అంటే వేరు. అదే దొంగల్ని పోలీసుల నుంచి దాచే సీన్ ముందు అమ్మాయికి సెట్ ఇచ్చేటప్పుడు చూపిస్తారు. మూవీలో పుష్పని కొండారెడ్డి చంపేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, పొరపాటున తిరుపతి 7 కొండల ఎంకన్నసం నా వెనకుండి నన్ను బతికిస్తే చాలా పెద్దన్నయ్య పూడిస్తానన్నా పోయి టాప్లో కూర్చుంటా అంటాడు. ఎస్, ఆయన ఏమనుకుని ఆ డైలాగ్ పెట్టారో కానీ హిస్టరీలో ఆయన పేరు ఉండేలా కాదు, ఆయన పేరు మీద హిస్టరీ ఉండేలా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన చెప్పినట్టుగానే కమర్షియల్ మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. నేషనల్ వైడ్ తెలుగుడు పవర్ అంటే ఏంటో అందరికీ వినపడేలా తగ్గేదేలే అని చెప్పాడు. ఓకే, మూవీ అంతా బాగానే అవుతుంది, పుష్ప అన్నట్టుగానే టాప్లో ఉంటాడు. అప్పుడు వస్తాడు ఒకటి తక్కువైంది అనుకుంటా. హీరోయిన్ క్యారెక్టర్ని కూడా చంపుకుని బనావర్ సింగ్ మాట వింటాడు అనుకుంటా. అదంతా క్లైమాక్స్లో హై రావడం కోసం సెట్ చేస్తారు. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రా ఇదే అని చెప్పే సీన్. బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా ఇదే, సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ కాకుండా మాటలతో సెకండ్ ఇంటర్వెల్ అని ఎండ్ చేస్తారు. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా బట్టలు లేకుండా డ్రాయర్తో చేయడం అంటే అది వీళ్ళ వల్ల సాధ్యం. క్యారెక్టర్ కోసం ఎంత దూరం అయినా వెళ్తారు, వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకునే డైరెక్టర్స్ ఉండాలి అంతే. అయితే రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్ మీద వచ్చే ట్రోలింగ్స్ ఏ స్టార్ హీరో మీద రాలేదు.
ఆయన మీద ట్రోల్స్ జరగచ్చు, ఆయన ఫ్యాన్స్ మారచ్చు, ఆయన మూవీ మీద పెట్టే డెడికేషన్ మాత్రం మారదు. ఎంత మనం ట్రోల్ చేసినా మన టాలీవుడ్కి నేషనల్ అవార్డు తెచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో, స్టైలిష్ అండ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.